హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ అనమాట, అలాగే భారీ పాన్ ఇండియా హీరోస్ అనమాట కంపేర్ అయితే చేస్తున్నాం ఈ వీడియోలో. ఆ రెండు సినిమాలు అనమాట. ఇక మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం అయ్యా. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి అలాగే పుష్ప 2 మూవీకి ఇప్పుడు కంపేర్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోస్ అనమాట, ఇద్దరు మంచి పోటీ హీరోస్ విషయంలో. అలాగే డైరెక్టర్ విషయంలో అయితే వస్తాం. ఇప్పుడు మన డైరెక్టర్ పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప 1 మూవీతో మంచి హిట్ అయితే ఆయనకైతే ఉంది. ఆ విషయం అనమాట. డైరెక్టర్ కొద్దిగా ఎదిగైతే ఉన్నాడు. అలాగే డైరెక్టర్ శంకర్ గారు అనమాట ఐ మూవీ, రోబో మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మంచి కలెక్షన్ వసూలు చేసింది. దాని తర్వాత ఐ మూవీ, అలాగే అనమాట ఇప్పుడు ఇండియన్ 2 మూవీ అయితే వచ్చింది. ఐ రోబో 2.0 అవి అనమాట భారీ డిజాస్టర్ అయితే ఇచ్చింది, కానీ కలెక్షన్ కొద్దిగా వసూలు చేసి. అయితే ఇండియన్ 2 మూవీ అనమాట కొద్దిగా లాస్ అయితే ఇచ్చింది. అయితే రెండు హీరోస్లో అనమాట, అంటే రెండు డైరెక్టర్లు అనమాట కొద్దిగా సుకుమార్ గారే ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు స్టోరీ విషయానికి అయితే వద్దాం భయ్య. ఇప్పుడు పుష్ప 1 మూవీ స్టోరీని అనమాట పుష్ప 2లో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక పుష్ప 1 మూవీ అనమాట స్టోరీ చాలామందికి నచ్చింది, దానివల్ల అనమాట మంచి ఎంకరేజ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి వస్తే అనమాట దీంట్లో డబుల్ రోల్ అయితే మన రామ్ చరణ్ అయితే చేస్తున్నాడు. ఒకడు ఫాదర్ మరియు ఇంకోటి అనమాట కొడుకు. అయితే ఫాదర్ అనమాట రాజకీయాల్లో, అలాగే కొడుకు అనమాట ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఒక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కొద్దిగా కమర్షియల్ మూవీ, పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. దాంట్లో కొద్దిగా రాజకీయాలు అయితే యాడ్ చేస్తున్నారు. అయితే స్టోరీ విషయానికి అనమాట రెండు స్టోరీలు అనమాట కొద్దిగా టఫే. ఇప్పుడు సాంగ్స్ అయితే చూద్దాం భయ్య. సాంగ్స్ అయితే పుష్ప మూవీలో అనమాట పుష్ప 2 మూవీలో వచ్చి 2 సాంగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ 2 సాంగ్స్ అనమాట మంచి ఎంకరేజ్ అయితే ఇచ్చాయి, మూవీకి హైప్ పెంచేలా అయితే ఆ మూవీ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో వచ్చి సాంగ్ అయితే వచ్చింది, జరగండి సాంగ్ అనమాట. ఈ సాంగ్ కొద్దిగా తక్కువే అని చెప్పొచ్చు, మరీ అంత తక్కువ కాదు, కానీ కొద్దిగా తక్కువ. దాని తర్వాత ఈ మూవీకి ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాట్లాడుకుందాం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్కి వస్తే పుష్ప మూవీకి అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీస్కి అనమాట ఇంత హైప్ లేదు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట దీన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఈ మూవీని కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే కొన్ని భాషల్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఈ మూవీ ఇండియాలో అనమాట టాప్ మూవీలో అయితే నాకైతే అనిపించింది భయ్య. 950 కోట్ల బిజినెస్ అయితే చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట. అసలు ఊహించిన విధంగా అయితే ఉంది. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అనమాట దిల్ రాజు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈయనమాట ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రీ రిలీజ్ బిజినెస్. స్టార్ట్ చేస్తారనమాట. ఈ మూవీ కూడా మంచి మంచి హైప్ అయి వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇక రెండు మూవీస్లో ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉంది అనేది అనమాట ఈ మూవీ అయితే ఈ విషయం అయితే మాట్లాడుకుందాం. రెండు మూవీస్లో ఏ మూవీకి ఎక్కువ హైప్ ఉందంటే, ఇప్పుడు పుష్ప మూవీ హిట్ అయింది, దాని కారణంగా ఆ మూవీకి కొద్దిగా ప్లస్ అయితే ఉన్నాయి. అయితే బాలీవుడ్లో కొద్దిగా భారీగా అయితే ఆ మూవీ కలెక్షన్ వసూలు చేశారు. టాలీవుడ్లో కొద్దిగా అల్లు అర్జున్కి కొద్దిగా క్రేజ్ తక్కువ ఉంది. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అనమాట రామ్ చరణ్కి ఇప్పుడు టాలీవుడ్లో అనమాట మంచి క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన వరుస పెట్టి మంచి మూవీస్ ఇస్తున్నాడు, మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. దాని కారణంగా టాలీవుడ్లో ఈయనకి మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా వైజ్గా అనమాట ఈ రెండు మూవీస్ అనమాట భారీ ప్లేసెస్తో రిలీజ్ అవుతున్నాయి. ఇక గేమ్ చేంజర్ మూవీలో అనమాట ఎస్జే సూర్య గారు విలన్, అలాగే ఆయన తమిళోడు. అలాగే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు, ఆయన కూడా తమిళ్ మనిషి అనమాట. ఈ కారణంగా తమిళనాడులో అనమాట ఈయన క్రేజ్ అయితే ఉంది. అయితే అక్కడ కూడా మంచి కలెక్షన్ వసూలు చేయొచ్చు గేమ్ చేంజర్ మూవీ. అయితే పుష్ప మూవీకి ఫాయిజ్ భాషలు అయితే ఉన్నాడు. అలాగే ఇంకో యాక్టర్ ఉంది, అతని పేరైతే ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. ఆ యాక్టర్ అనమాట కేరళ వరల్డ్. అయితే ఈ మూవీ అంతేకాకుండా మన అల్లు అర్జున్కి కేరళలో కూడా మంచి హైప్ అయి ఉంది. దాని కారణంగా రెండు మూవీస్ అనమాట రెండు రాష్ట్రాల్లో మంచి హైప్ అయి ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఇక భయ్య ఇప్పుడు అనమాట హీరోయిన్స్ అయితే మాట్లాడుకుందాం. హీరోయిన్స్ అనమాట ఇప్పుడు మన పుష్ప మూవీలో అనమాట ఈ రష్మిక మందన్ అయితే ఉంది. ఆ మూవీ అనమాట చాలా మంది లైక్ చేస్తారు. ఆ హీరోయిన్కి అనమాట ఇప్పుడు నేషనల్ క్రష్ అయితే అయింది. ఎందుకంటే యాన్యువల్ మూవీ సందీప్ వంగ డైరెక్షన్లో వచ్చిన యాన్యువల్ మూవీతో అనమాట నేషనల్ క్రష్ అయితే అయింది మన రష్మిక మందన. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో చూసుకుందాం. కైరా అద్వానీ మరియు అనమాట ఇంకో హీరోయిన్ అంజలి అనమాట. వీళ్ళిద్దరికీ అనమాట కొద్దిగా రష్మిక మందన చూసుకున్నట్టయితే కొద్దిగా హైప్ తక్కువ ఉందని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇది ఇప్పుడు మూవీ బడ్జెట్ అయితే మాట్లాడుకుందాం భయ్య. అంటే ఈ మూవీస్ ఎంత బడ్జెట్ పెట్టారు ఆ విషయం అయితే మాట్లాడుకుందాం. ఇక పుష్ప మూవీకి అనమాట అంటే పుష్ప 2కి ఫస్ట్ అన్నమాట 350 కోట్లు అయితే అనుకున్నారంట. అయితే 400 కోట్లు అయితే అయింది బడ్జెట్ అనమాట.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీకి అంత అయితే అయింది. ఇప్పుడు రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట 150 కోట్లు అయితే అనుకున్నారంట. దాని తర్వాత 180 అయింది. దాని తర్వాత అనమాట ఇప్పుడు 350 కోట్లు అయితే అయింది భయ్య. అది విషయం అనమాట. 350 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంకా 2 మూవీస్ అనమాట డిసెంబర్ నెలలో అయితే వస్తున్నాయి. అయితే గేమ్ చేంజర్ మూవీ 2 వారాల తర్వాత వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 6 అనమాట పుష్ప మూవీ అయితే వస్తుంది. దాని తర్వాత 2 వారాల తర్వాత అనమాట గేమ్ చేంజర్ మూవీ 28న అయితే వస్తుంది డిసెంబర్లో. అయితే ఒకవేళ మంచి టాకే కనుక వస్తే 2 మూవీస్ వసూలు చేస్తాయి. కానీ గేమ్ చేంజర్ మూవీకి అనమాట కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అనమాట క్రిస్మస్ ఉంది, అలాగే హాలిడేస్ ఉంటాయి. దాని కారణంగా ఆ మూవీ మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 2 హీరోస్లో అనమాట టాప్ ఇద్దరని చెప్పాలి. అయితే ఈ మూవీస్లో అనమాట మీకు ఏ మూవీ ఎంత బాగా కలెక్షన్ వసూలు చేస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ హీరో ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.